మహర్షులు నిర్ణయించిన ముహూర్తానికి హనుమంతుడు రాకపోవడంతో సీతారామచంద్రులు పరమశివుణ్ణి ప్రార్థించారు. వారికి ఆ పరమేశ్వరుడు శివలింగ రూపంలో దర్శనమిచ్చాడు. సీతారామచంద్రులు ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి అభిషేకించారు. ఇంతలో హనుమంతుడు 101 శివలింగాలతో వచ్చాడు. స్వామి, వీటిలో మీకు కావలసిన శివలింగాన్ని ప్రతిష్ఠించండి, మిగతా వాటిని కాశీలో యథాస్థానంలో ఉంచి వస్తా అని రాముడితో అనగా, రాములు వారు, హనుమా, నీ రాక ఆలస్యమవడంతో పరమేశ్వరుణ్ణి ప్రార్థించాను. స్వామి లింగరూపంగా ప్రత్యక్షం కాగా ప్రతిష్ఠించాను అని శ్రీరాముడు హనుమంతుడికి చెప్తాడు. హనుమంతుడు తన ప్రభు అయిన శ్రీరామచంద్రునికి తగిన సమయంలో శివలింగాలను అందివ్వలేకపోయాను అనే బాధతో రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు తాను తెచ్చిన శివలింగాలను తన తోకతో చుట్టి విసిరివేశాడు. అవి ఈ పరిసరాల్లో చెల్లాచెదురుగా పడ్డాయి.